మాసంలోని ఎక్కువగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఏంటది, దేనికోసం అని చెప్పేసి చూసుకుంటే, మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇప్పుడు శయన ఏకాదశి నాడు ఆయన వెళ్ళిన తర్వాత పరిపాలన అంతా చూసేటువంటిది ఎవరు? ఆయనే. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకర్త పరమేశ్వరుడు. అయితే పరమేశ్వరుడు అన్నాడు, సరే ఆయన పడుకున్నాడు కదా, నేను చూస్తానులే అని చెప్పేసి విష్ణువుకి చెప్పేశాడు. కానీ ఈయన ధ్యానంలోకి వెళ్ళాడంటే ఎప్పుడు ఆ సమాధి నుంచి బయటకు వస్తాడో తెలియదు. రాక్షసులు ప్రబలిపోయారు, బ్రహ్మ కోసం తపస్సు చేశారు. తపస్సు చేసి సావు లేకుండా వరం కావాలని అన్నారు. లేదు, అదే జరగదు, ఇంకేమిటి కావాలి అంటే భూలోకంలోని యజ్ఞయాగాది క్రతువులు జరగకూడదు అని చెప్పేసి అన్నారు. యజ్ఞం వలన దేవతలకి ఆవిర్భావం అవుతుంది, దేవతలకు శక్తి వస్తుంది. కానీ ఇవి కానీ చేస్తారు. వర్షం అంతా కూడా ఆగిపోయింది, భూమి అంతా కూడా క్షామంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా మరి పంట అనేటువంటిది లేదు. ఆ సమయంలో ఉండేటువంటి తపశక్తితోని ఋషులందరూ కూడా ఏం చేశారు? అంబా 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 జగదంబ అని చెప్పేసి ప్రార్థించడం ప్రారంభించారు. మనకి దెబ్బ తగిలితే ఏమిటి, అమ్మా అని చెప్పేసి పిలుస్తాం. అలాగా ఋషులు కూడాను అంబా 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 అని చెప్పేసి ఆ ఉండేటువంటి శక్తితోనే వాళ్ళు పిలవడం ప్రారంభించారు. వెంటనే అమ్మవారు ఏం చేశారు? సరే, అసుర శక్తి ప్రబలిపోయిందని చెప్పేసి ముందుగుండా వీళ్ళకి శక్తి కావాలని చెప్పేసి ఆమె సహస్రాక్షి, అనేకమైనటువంటి కన్నులతోని, సహస్ర బాహవే 1000 చేతులతోని కూడా ఆమె కనిపించింది. ఎలాగా అంటే శాఖములుగా కనిపించింది అనమాట. శాఖములు అంటే తినేటువంటి పదార్థాలు, కూరగాయలు, ఇవన్నీ కూడా మనం ఏదైతే మనకి శక్తిని కలిగిస్తుందో అటువంటి విధంగా ఆమె చేతులు చూస్తే అలా కనిపించాయి. మొన్న గత శుక్రవారం నాడు కోటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి శాకాంబరి అవతారం వేశారు. ఆ చూస్తే ఆనపకాయలన్నీ కూడాను ఆ చేతుల్లాగే చాలా చక్కగా అలంకరణ చేశారు మా బావే. అటువంటిది ఆషాఢ మాసంలో మనం కూడా శాకాంబరి అవతారాన్ని వేసుకుందాం అని చెప్పేసి ఈ శుక్రవారం నాడు ఆ శాకాంబరి అవతారాన్ని వేయడం జరుగుతుంది. ఆ శాకాంబరిగా ఆవిడ అవతరించి ఋషులు తాలుగా ఇవన్నీ కూడా తీర్చడం జరిగింది. ఆకలి అంతా కూడా తీర్చడం జరిగింది. ఆ అసురుణ్ణి ఎవడైతే ఉన్నాడో వాడిని సంహరించడం జరిగింది. విష్ణు ఇంకా యోగమాయలోని ఎక్కడి వరకు కార్తీక మాసంలోని ఏకాదశి వరకు కూడా పడుకుంటారు. ఈ లోపల అమ్మవారే